డోన్ డోన్ పట్టణం కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానము కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా నలుమూలల నుండి ఈసారి గత సంవత్సరాల కంటే ఎక్కువ ఎత్తున అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ అన్నదాన కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు కూడా జరిగాయి. ముగింపు సందర్భంగా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే జయంతిపై వ్యాసరచన వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోటీలకు 26 మంది హాజరైతే అందులో నుండి వక్తృత్వ పోటీల్లో ఇద్దరు అమ్మాయిలు గెలుపొందడం జరిగింది. ఒకటి జిల్లా పరిషత్ జెడ్పీ హెచ్ఎస్ బాలికల పాఠశాల అమ్మాయి, ఇంకో అమ్మాయి వచ్చేసి ప్రైవేట్ స్కూల్ అమ్మాయి, ఇద్దరు గెలుపోవడం జరిగింది. ఈ వ్యాసరచన వక్తృత్వ పోటీల వల్ల జాతీయ నాయకులను స్ఫూర్తించినట్లుంటుంది. మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్కి సంబంధించిన జాతీయ నాయకులను వాళ్ళ పేర్ల మీద వ్యాసరచన వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేసే విద్యార్థుల్లో కూడా ఆ చైతన్యం అనేది వస్తుంది. మెయిన్గా దళితులను కూడా ఆలయ ప్రవేశాలు జరిపించాలి. దళిత కులాలని ఈరోజు ఆలయ ప్రవేశం జరిపించినందుకే వాళ్ళు సపరేటు చర్చీలు, మసీదులు ఏర్పాటు చేసుకున్నారు. దళితులను, హరిజన, గిరిజనకు సంబంధించిన కులాల వారిని ఆలయాల్లో ప్రవేశం చేయించి వాళ్ళ ద్వారా పూజలు జరిపిస్తే ఈరోజు అంటరానితనం అనేది ఉండదు, హిందూయిజం అనేది పెంపొందుతుంది. ప్రస్తుతం ఈరోజు జరిగిన దేవాలయ కార్యక్రమంలో, ముగింపు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు భూమా నాగన్న గారు ద్వారా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి ఈ యొక్క కార్తీక మాస వ్రత కార్యక్రమాన్ని ఈరోజు ముగింపు జరగడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళని దళితులను ఆలయ ప్రవేశం చేపిస్తే మనకు ఈ సమస్య అనేది ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రతి దేవాలయంలో హిందూ దేవాలయంలో దళితులను ఆలయ ప్రవేశం చేయించి వాళ్ళ ద్వారా పూజలు జరిపించాలి. అలా జరిపిస్తే మనకు సామాజిక న్యాయం జరిపించినట్లుంటుంది. మనకు స్వరాజ్యం వచ్చి 76 ఏళ్ళైనా ఇంతవరకు దళితులకు ఆలయ ప్రవేశం చేయించకుండా గ్లాసుల పద్ధతి, కూర్చోకుండా ఎన్నో రకాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆలయ ప్రవేశం అనేది జరిపించి దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో హిందూ సమ్మేళనకు తోడ్పాటు అందించాలని చెప్పి నా పేరు ఏఈ నాగరాజు. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తూ కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వరి స్వామి దేవస్థానం నందు నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. వంటలను ప్రతి సంవత్సరము మద్దిరెడ్డి గారి ట్రూప్ ద్వారా మాకు ఉచిత వంటలను తక్కువ ధరకి అతి రుచికరమైన వంటలను గత 18 సంవత్సరాల నుండి వంటలను అందిస్తున్న ఈ మద్దిరెడ్డి గారికి, వారి సహచరులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మద్దిరెడ్డి గారి వంటలను ఒకసారి రుచి చూడండి. ఆయన ఎంతో చిన్న వయసులోనే మంచి ఆధ్యాత్మిక బోధనలో తక్కువ ధరలకు దేవాలయంలో వంటలను అందిస్తూ సామాజిక న్యాయం చేస్తున్న మద్దిరెడ్డి కుటుంబానికి కూడా అమ్మవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందూ దేవాలయాల్లో దళితులు ఆలయ ప్రవేశం చేయడానికి అందరూ అన్ని రకాల పార్టీలు, మత సంస్థలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు కూడా దళితుల ఆలయ ప్రవేశానికి తోడ్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ సందర్భంగా భూమా నాగన్న గారికి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు భూమా నాగన్న గారికి ఈరోజు ఆలయ ముగింపు కార్తీక మాసం ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆయన సంఘానికి ఎంఆర్పిఎస్ అసోసియేషన్ మందకృష్ణ మాదిగకు కూడా ఈ సందర్భంగా మేము మా ఆలయ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మాదిగల వనభోజన కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఈశ్వరయ్య గారి ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్న మాదిగల ఆత్మీయ వనభోజన కార్యక్రమానికి అందరూ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా